గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి యేసు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం మీ అందరికీ తెలుసు, ఆయన ముందుగానే చెప్పారు, నన్ను పాపిష్టి మనుషులకు అప్పగిస్తారు, నన్ను సిలువ వేస్తారు, మరణిస్తాను, తిరిగి లెగుస్తాను, మీతో నేను సదాకాలం ఉంటానని చెప్పాడు. చాలా జాగ్రత్తగా మీతో నేను సదాకాలం ఉంటానని చెప్పాడు. ముందుగానే చెప్పేశాడు. దేవుడు అద్భుతమైన కార్యం ఏంటంటే వాళ్ళతో ఉన్నప్పుడే చెప్పాడు. ఆయనతో కలిసి గ్రామాలకి పట్టణాలకి బాగా తిరిగారు. ఆయన బాగా అద్భుతాలు చూసి బాగా విశ్వాసం ఇచ్చారు, నమ్మారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాలు ముందుగానే చెప్పాడు. వాళ్ళకి అన్నీ నేర్పాడు. ఇక్కడ మీకు శోధనలు వస్తాయి, ఆ శోధన టైంలో మీరు ప్రార్థించాలని కూడా చెప్పాడు. వాళ్ళతో ముందుగానే చెప్పాడు, నన్ను అప్పగిస్తారని చెప్పాడు, సిలువ వేయబడతారని చెప్పాడు, చనిపోతానని చెప్పాడు, తిరిగి లెగుస్తానని చెప్పాడు, సదాకాలం మీతో ఉంటానని చెప్పాడు. ఇన్ని విషయాలు చెప్పినా జరిగిన విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడైతే మనం చూసినట్లయితే ఆయన వచ్చి పట్టుకున్నారు. నేను ఇప్పుడు తండ్రిని వేడుకుంటే నా తండ్రి, అందుకని ముందుగానే చెప్పాడు ఆయన. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనంలో రాయబడిన మాట. మత్తయి సువార్త, ఈ సమయమున నా తండ్రి వేడుకొనలేననియు, ఈ సమయంలో నా తండ్రిని నేను అడగను. వింటున్నారా? ఇక్కడే ఉన్నారు మీరంతా. ఎందుకు ఆ మాట అన్నాడు? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం ధ్యానించుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చూద్దాం. ఇంకా అట్లా ఉన్నాయి బాబు, అట్లా డిసిప్లైన్గా ఉన్నాయి, దాన్ని కదిలించు బాబు. కొన్నిసార్లు మనోళ్ళు
కొన్ని ఊర్లలో తేనె తిట్టు ఉంటుంది. ఏ తుట్టే? ఆ తేనె తిట్టు ఎవరు కొట్టాలో వాళ్ళే కొట్టాలి. అర్థమైందా? ఒకసారి మా ఊళ్ళో నేను అన్నాను, ఆ తేనె తిట్టుని కదిలియొద్దురా అన్న. కదిలియొద్దన్నా కానీ ఏం చేస్తాడు? కదిలిస్తాడు. మేము అప్పుడు ఓ 15 మంది ఉన్నాం. వాడు ఊరకు కదిలిచ్చాడండి. ఇక చూసుకోండి, మా వెనకిడిది పడ్డాయి. ఇక్కడి నుంచి 150 అడుగులు పడ్డాయి. నేనైతే మాత్రం దొరకలేదు. కొంతమంది దొరికారు. ఒంటి నిండా, బుగ్గల నిండా, చేతుల నిండా కుట్టు వదిలిపెట్టినాయి. అది కుడితే వాసుకొస్తుంది. అందుకని మనం కదిలించుకొని ఉండాలా, కదిలియకూడదు. సైతాను కూడా ఏం చేస్తాడంటే ఎక్కడ జ్వరపడడు, కరెక్ట్గా వాక్యం చెప్పే టయానికి సౌండ్ సిస్టమ్ జ్వరపడతాడు. మనుషుల్లో జ్వరపడ్డు. ఎందుకంటే డిసిప్లైన్ కూర్చుంటారు, వింటున్నారు. సేవకుడు కూడా దేవుని వాక్యాన్ని చెప్పడానికి ప్రార్థన చేసుకుని వస్తారు. ఇంక ఎవరిలో జ్వరపడతాడే అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో జ్వరబడి మంచిగా వస్తున్న సమయంలో కొంచెం పాస్టర్ గారికి ఎక్కువ పెట్టు లేకపోతే అని ఇలా కదిలిస్తాడు. ఇలా కదిలియంగానే అసలు బాయ్ మంచిది. దేవుని మాటలు మనం ప్రభు ఆ రోజు ఆయన పట్టుకున్నప్పుడు అన్న మాటలు ఎందుకు తెలుసా? చూడండి, ఈ సమయమున రాసుకున్నారా వాక్యాన్ని? ఆయన పట్టుకున్న సమయంలోనండి, ఈ సమయమున నేను నా తండ్రిని. ఎందుకు ఆ మాట అన్నాడు? ఎందుకు ఆ మాట అన్నాడు ఆయన? ఇక నా సమయము వచ్చిన పని అయిపోయింది, తెలిసిపోయింది, ఆయనకు అర్థమైపోయింది. నేను 3.5 సంవత్సరంలో తిరగాల్సిన గ్రామాలు, పట్టణాలు తిరిగాను. నేను వేడుకున్న చోట నా ప్రార్థన ఆలకించాడా లేదా? లాజరు చనిపోయి కొన్ని రోజులైంది. అక్కడికి వచ్చినప్పుడు అన్న మాట ఏంది? ఆయన చేసిన ప్రార్థన ఏందో మీకు అర్థమైందా? అందుకు యేసు, నువ్వు ఇప్పుడు నమ్మినా దేవుని మహిమను చూస్తావని ఆ మాట చెప్పిన తర్వాత మరొకసారి ఏమంటాడంటే, ప్రభువా వీరందరూ చూచునట్లు నమ్మునట్లు నీ మహిమను కనపరుచుకొనుము అంటాడాడ. చూడమ్మ, అక్కడ నా ప్రార్థన మీరు, నా మనవి మీరు అంగీకరించండి, ఇప్పుడు మనవి చేస్తున్నానని చెప్తాడనమాట. వీరందరూ చూడనట్లు నీ నామానికి మహిమ తెచ్చుకోయా అని మనవి చేస్తాడు. నా మనవే నువ్వు ఎల్లప్పుడూ అంగీకరిస్తావయ్యా అని అడిగి ఆయనకి చెప్పి అప్పుడు చెబుతాడు. దేవునికి మనవి చేస్తాడు. మనవి చేసిన తర్వాత అప్పుడు నోటితో ఆయన అంటాడు, నువ్వు లాజరు బయటికి రా. ఒక్కరినే పిలిచారు, లేదంటే ఊళ్ళో అంతా వచ్చేవాళ్ళు, బతికిన వాళ్ళు కాదు, చచ్చిపోయిన వాళ్ళు. నా మనవి నువ్వు ఎల్లప్పుడూ విందువు అంటే ఈయన మనవి చేస్తే ఎనీ టైం చెప్తాడు. ప్రభువుకు చెప్పేసేసేది ఆయన. ఆ మాటే కదా అంటుంది. కానీ ఏమంటున్నాడు? ఇప్పటిదాకా ఆయన ప్రార్థనలు చేశాడు, ప్రార్థనలు నేర్పించాడు, చనిపోయిన వారిని కూడా లేపాడు. ఇక నా టైము లేదు అని ఆయనకు అర్థమైపోయింది కాన్సెప్ట్. ప్రభువుకు అర్థమైపోయి, ఈ సమయమున నేను నా తండ్రి వేడుకొనలేను, నాకొద్దు, అవసరం లేదు, ఎందుకంటే టైం అయిపోయింది కనుక నేను అప్పగించబడుతున్నాను. ఆల్రెడీ నన్ను అప్పగించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ మాట చెప్పి
వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడనియు. అస్సలు నేను వేడుకుంటే ఇప్పుడే పంపిస్తాడు. ముందుగానే చెప్పాడు నేను వేడుకోనని. ఒకవేళ నేను ఆయన కానీ వేడుకుంటే ఇప్పుడే పంపిస్తాడు. క్లియర్ కట్ చేశాడు, అలా క్లియర్గా చెప్పేశాడు. ఇక నేను కానీ నా తండ్రిని వేడుకుంటే పంపిస్తాడు. కానీ నా సమయం అయిపోయింది. అందుకే కొంతమంది ఏమంటారంటే వయసు మీద పడ్డ తర్వాత, కాస్త వయసు మీద పడతారు, అదేం జరిగిద్దంటే ఇంక నేను ఎందుకులే. కొంతమంది అప్పుడప్పుడు మేము ప్రార్థనలు చేయడానికి వెళ్తే ఏమంటారు, అయ్యా నన్ను దేవుడు తీసుకోవట్లేదు అని కొంతమంది చెబుతారు. కొంతమంది ఏం చెబుతారు, నేను పోతే బాగుండు, ఇంకెందుకయ్యా ఏం పని చేయట్లేదు అంటారు. నువ్వు అప్పుడే పోతే అట్టా చెప్పండి, అప్పుడే పోతే అట్టా? నువ్వు నీ కొడుకు పెళ్లి చేశావు, పిల్లల పెళ్ళిళ్ళు చేశావు, వృద్ధాప్యం వచ్చింది, నువ్వు చేయాల్సిన బాధ్యత ఏంది? యేసుప్రభు సాక్షాత్తు నిన్న సిలువలో చెప్పిన మాట ఏంది? ఆ యెరూషలేములో ఉన్న స్త్రీలు ఏడుస్తూ ఉంటే, కన్నీళ్ళు విడుస్తూ ఉంటే, నా కోసం ఏడవద్దమ్మా? చెప్పండి, మీకోసం. మరి చెప్పిన మాట ఏమైంది? తల్లిదండ్రులైన వారు ప్రభు సాక్షాత్తు చెప్పాడు, మీకోసం, మీరు ఆత్మీయంగా ఉండేదానికోసం ఏడండి. మీ పిల్లలు ఈరోజు ఉదయం 7 గంటల ప్రార్థనలో దేవుడు జ్ఞాపకాన్ని తీసుకొచ్చాడు. భూమి మీద తల్లిదండ్రులైన వారు భక్తి చేసి ఆ భక్తి కొడుకులు నేర్పాలి. ఆ తర్వాత ఆ కొడుకు పుట్టినోడు ఈయనేమవుతాడు? కొడుకు పుడితే ఏమవుతాడు? తాతయ్య, మనవడు. ఓకే, మనవడు కూడా భక్తి నేర్పారు వాళ్ళట. ఈరోజు పురుషుల్ని ప్రార్థనకి రాండి అంటే శనివారం రోజు, ఈరోజు నీ సంతానానికి నువ్వు పండుకొని నీ భూమిని ఇస్తానని చెప్పాడు. అయితే అది యాకోబుతో చెప్పాడు దేవుడు. అప్పటికి నేను నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు దేవుడు అని చెప్తాడు. అంటే తాత, నీ తాత దేవుడినయ్యా, మీ నాన్న వాళ్ళ దేవుడిని నేను మీ సంతానానికి ఇస్తాను. ఇంకా అంటే తరం అర్థమైందా? నేను మిమ్మల్ని ఇలా ఆశీర్వదిస్తాను. మరొక విషయాన్ని గురించి చెప్పాను. ఇంకొకరు ఎవరు చెప్పాను? మొదట యాకోబు వాళ్ళ నాన్న గురించి, తాత గురించి చెప్పాను. ఇంకొకళ్ళు ఎవరి గురించి చెప్పాను? మర్చిపోయారా? పెద్దలు ఉన్నారు కదా. హల్లెలూయా. ప్రభు ఈరోజు మధ్యాహ్నం మాట్లాడాడండి. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, ప్రభు మాట్లాడిన విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి. నీ తర్వాత సంతానాన్ని నువ్వు చూస్తారని. మనం భక్తి చేస్తే మన పిల్లలు, ఆ తర్వాత వాళ్ళు. ఇప్పుడు తిమోతిలో ఉండే విశ్వాసం వాళ్ళ అమ్మలో ఉంది. వాళ్ళ అమ్మకు ముందు తిమోతి, అవ్వ. అంటే మనోళ్ళకి ఏమొచ్చింది? తరం ఏమంటే తరం భక్తి నేర్పట్ల పిల్లలకి. మన వరకు భక్తి నేర్చుకుంటున్నాము, ఆ తర్వాత మన పిల్లలకు భక్తి నేర్పట్లా. మనం తేడా పడుతుంది. అదే
మంచిది, ఈరోజు ఈ మాటలు విందాం. ఎందుకంటే మీకు ఓరకట్ట అర్థం అవ్వాలని చెప్పాను. మీరు భక్తి చేస్తే మీ పిల్లలు ఆశీర్వదించుతారు, మీ పిల్లలు భక్తి చేస్తే ఆ పిల్లల్ని ఆశీర్వదిస్తారు. దాని గురించి చెప్పుకుంటూ ఈరోజు ప్రభు మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నా తండ్రిని వేడుకుంటే ఎంతమందిని పంపిస్తాడంట? 12 నీవు అనుకు ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడనియు నీవు అనుకొనిస్తున్నావా? వింటున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఆ తర్వాత మనం చూస్తే ఈయన పట్టుకున్న తర్వాత ఈయనతో ఉండేవాళ్ళందరూ, అందుకనే ముందుగా అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి ఆ కింద 56వ వచనం, 56వ వచనం చదవమ్మా. అయితే ప్రవక్తలు లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని, అంటే లేఖనాల్లో రాయబడి ఉంది, యేసు ప్రభు పుడతాడు, మొదటి మాట. రెండవది ఎదుగుతాడు, రాజ్య వ్యాప్తికై ఆయన రాజ్యాన్ని కోసం కొంతమందిని సిద్ధపాటు చేస్తాడు. ఆ తర్వాత మరణిస్తాడు, రెండవది. మూడవది తిరిగి లెగుస్తాడు. ఇది లేఖనాలలో స్పష్టంగా మొదటి నుంచి వస్తాను అంత ప్రవక్తలు చెప్తూనే ఉన్నారు. లేఖనముల ప్రకారం నేను మృతి చెందాలి కనుక నేను నా తండ్రిని వేడుకోవట్లా. ఒకవేళ వేడుకుంటే నేను చచ్చిపోను, మళ్ళా కొంతకాలం ఉంటా. ఇక నేను వచ్చిన పని అయిపోయింది కనుక నా తండ్రి రమ్మంటున్నాడని చెప్పి ఆయనకు అర్థమైపోయి రైట్లో లేఖనాల ప్రకారం ఏంటంటే, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు, అంటే ప్రవక్తలు ముందుగా చెప్పారుగా ఈయన గురించి, ఆయన పుడతాడని చెప్పారు, మానవాళికి రక్షణ తీసుకొస్తారని చెప్పారు. ముందుగా చెప్పిన మాట ప్రకారం నెరవేర్పులు జరిగిపోయినాయి. ఆయన కూడా చెప్పాడు, నేను వెళుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నాడు, నేను వెళితే మీకు ప్రయోజనం అని. అయితే లేఖనాల ప్రకారం నెరవేర్చబడవలసి ఉంది కనుక నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. ప్రభు స్పష్టంగా చెప్పాడు, లేఖనాల ప్రకారం జరుగుతుంది, ఇదంతా క్రమంగా జరుగుతూ వెళ్తుంది. తర్వాత ఏముందమ్మా? అప్పుడు శిష్యులందరూ, హలో, నిన్నటిదాకా శిష్యులు ఆయన పక్కుండారా? రొట్టెలు తిన్నారా? అద్భుతాలు చూశారా? చెప్పరేంది? అందుకనే ముందుగానే చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? అమ్మా ఆయన ముందుగా చెప్పాడు. మన చూడండి 22వ అధ్యాయము లోకా సువార్త, 22వ అధ్యాయము లోకా సువార్త 31వ వచనం రాసుకోండి. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు ఏం చేస్తాడంట? సాతాను మిమ్ములను పట్టి జల్లిస్తాడు.
ఆ కాలం అప్పుడు ఫస్టే చెప్పాడు ఆయన. జల్లెళ్ళు వేసినప్పుడు మొదట జల్లెల్లోంచి ఏం పడిద్ది? మట్టి పడిద్ది. రెండోది పొట్టుబడిద్ది. మూడోది మట్టి అంటే అర్థం ఏంటంటే, మీకు ఆత్మీయంగా అర్థం చెప్తున్నా. దేవుని సన్నిధికి వస్తున్నాడు కానీ ఈ మట్టిలో, ఈ మట్టి అనే మనిషిలో ఏమి లేదు. వస్తున్నాడు పోతున్నాడు, ఏమి లేదు హృదయంలో లేదు. అందరితో పాటు వెళ్తున్నాం వస్తున్నాం. అందుకే రెండవది పొట్టు అంటే పొట్టు. ఈ పొట్టు మట్టి కింద పడిందా, ఈ పొట్టుకి గాలి రాగానే ఏమవుతుంది? ఇటు గాలి వస్తే చెప్పరేంది, ఇటు గాలి వస్తే పారిపోయారంట. ఈరోజు కూడా నువ్వు ఆ రోజు యేసు ప్రభుల వారిని పట్టుకుంటే అడ్రస్ లేకుండా పారిపోయారు. ఈరోజు కూడా పట్టుకుంటే పారిపోయే బ్యాచి ఉండకపోలేదు, వెళ్ళిపోతారు. ప్రజెంట్ ఈరోజు కూడా అదే ప్రపంచంలో జల్లెడ పడుతున్నాడు యేసయ్య. ఇక ఉండటమో పోవటమో నిర్ణయం తీసుకోండి. అది నీ దాకా వస్తే. అర్థమైందా? సైతానుగాడు అక్కడ ఏమని రాయబడింది? పట్టి ఏమంటే సాతాను మిమ్మును పట్టి. ఎలా పట్టింది నిన్ను? నువ్వు గట్టి గింజగా లేకుండా నిన్ను పట్టి లాగిద్ది. ఎటువైపు లాగిద్ది? సాతాను పట్టిద్ది. ఎవరిని పట్టింది సాతాను? ఆయన పక్కన తిరిగినోడిని పట్టింది. హలో, ఆయన పక్కన తిరిగినోడిని పట్టింది. పట్టిందా లేదా? ఏం మాట్లాడరు? మీరు తెలియగలరు. పట్టిందా లేదా? యేసు ప్రభుల వారిని సాష్టాత్తు అప్పగించాడు. డబ్బులు తెచ్చుకున్నాడు. సూపర్గా తెచ్చుకున్నాడా లేదా? తెచ్చడా? పలానా చాటు ఉంటాడు, అప్పగించేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకాసు వార్త 26వ అధ్యాయము, మత్తయి వార్త 26వ అధ్యాయము 48వ వచనం చదువమ్మా. సరే, 47 నుంచి చదువు. ఆయన ఇంకా మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడుగు యూదా వచ్చును. వీడికి పట్టింది. హలో, పట్టిందా లేదా? ఈయన అద్భుతాలు చూసినాడే ఆయన పక్క నుండి చెప్పలేదమ్మా. ముందుగానే చెప్పాడు లేదా? ఆయన మిమ్మల్ని పట్టిద్దని ఆయన ముందుగానే చెప్పాడు. వాడు మీ జోలికి రాకుండా ఉండాలని ప్రార్థనకు తీసుకెళ్ళినప్పుడు కొండ మీద ఏం చెప్పాడు? కొండ మీద ప్రార్థన నేర్పినప్పుడు ఏం చెప్పాడు? నేను నిద్రపోకుండా ప్రార్థన చేస్తుంటే మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. నేను నిద్రపోకుండా ప్రార్థన చేస్తే మీరు నిద్రపోకుండా ఉండాలి నాయన. ప్రతి శనివారం 7 గంటల ప్రార్థన చేస్తే కనీసం ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు 6 గంటల నుంచి 1 గంట దాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఉద్యోగాలు చేసేవాళ్ళు 6ంటికి వచ్చి 8:30 దాకా ఉండి వెళ్ళొచ్చుగా. మీకు ఆఫరింగ్ ఇస్తున్నాం. ఆఫరింగ్ ఎవరికి? ఉద్యోగస్తులకి. శనివారం యార్డ్కి వెళ్ళేవాళ్ళు, అర్థమైందా? శనివారం సెలవు కదా. శనివారం కూడా వాళ్ళని ఏం చేస్తున్నారు? యార్డ్కి వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు సైతానుగాడు మనం ప్రార్థన పెట్టామని వాడు తట్టుకోలేక
పని కూడా ఎక్కువ చూపిస్తున్నాడు. శనివారం కూడా సెలవు రోజు కూడా పెట్టాడు వాడికి పని. ఎవరికి? యార్డుకి వెళ్ళే బ్యాచ్కి శనివారం కూడా పెట్టాడు. యార్డుకి వెళ్ళే వాళ్ళకి శనివారం కూడా పనులు ఉండేటట్టు పెట్టాడు. ఒకవేళ పని లేకపోయినా చుట్టాలో స్నేహితులు ఎవడో ఒకడు పిలుస్తాడు, వెళ్ళిపోతారు. అంటే ప్రార్థనకి సైతాను నిన్ను చేయనీయదు. ఎందుకంటే నువ్వు బాగుపడతావు. అసలు ప్రార్థన అంటే మీకేందో తెలుసా? మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు చూసుకుంటే 5 లక్షలు ఉంటే ఎలా ఉంటావు? ఎప్పుడు సంతోషంగా ఉంటావు. ఒకళ్ళ సంగతి ఎందుకులేండి, మా పాస్టర్ గారు ఉన్నారు కదా, చేతిలో ఎప్పుడు డబ్బులు 10,000 ఉన్నాయి అనుకో, అసలు ఎప్పుడు నవ్వుతాను ఉంటుంది. హల్లెలూయా. 10,000 ఉంటే చాలు, ఎప్పుడు నవ్వుతాను ఉంటుంది. ఇక్కడే ఉన్నారు మీరంతా, ఏం మాట్లాడరు? డబ్బులు లేవనుకోండి ఎట్లుంటుంది? గబక్కను వాడుకోవాలనుకోండి డబ్బులు ఉండవు మా దగ్గర. వాస్తవం చెబుతున్నాను. నేను ఉన్నాను, నా పాలసీ అది. ఎందుకంటే ఏసీలోకి వచ్చిన కానించి నా లైఫ్ అలా మార్చాడు. వచ్చిన డబ్బులన్నీ పరిసరికి ఖర్చు పెట్టడం, రేపటి ఉంచుకోకుండా. మా అమ్మ కూడా నన్ను అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, ఏంట్రా మరి అంత ఘోరంగా. ఒక్కోసారి మీకు తెలుసా, నా దగ్గర ఆయిల్కి డబ్బులు లేక, ఈ మాట ఎందుకు చెబుతున్నాను, ఇది వాస్తవంగా చెప్తాను, అబద్ధాలు చెప్పాల్సిన కర్మేం పట్ల నాకు. డబ్బులు లేక ఒక్కోసారి ఫోన్ చేసి, నాకు దగ్గరగా ఒకళ్ళిద్దరు ఫోన్ చేసి 5,000 2,000 కొట్టాయి అని చెప్పి కొట్టించుకొని అప్పుడు ఆయిల్కి డబ్బులు కొట్టిస్తాను. తెలుసా నీకు? వాస్తవం చెప్తున్నాను ఇది. నేను నా దగ్గర డబ్బులు ఉండవు. ఎందుకంటే ఎవరైనా ఒకళ్ళు ఇచ్చిన డబ్బులు నా జేబులో ఉన్నాయి, ఖర్చు పెట్టేసిందా నిద్రపోను. దేనికో దానికి ఖర్చు పెట్టాను, ఉండకూడదు. ఆమెకు మాత్రం ఏంటంటే ఎప్పుడు ఏముండాలా, 10,000 ఉంటే చాలు. 10 లక్షలు అవసరంలా. ఎవరన్నా ఏమైనా కోరుకునేది ఏంటంటే ఓ 10 లక్షలు అకౌంట్లో బాగుండని కోరుకుంటుంది. 10,000 అనుకుంటే నేను అనుకుంటాను 10,000 ఉంటే నేను అవుతున్నావు, ఇంకా 20,000 అయితే ఇంకెట్టు ఉంటుంది అనుకుంటాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అట్లాంటి వాళ్ళని మరి చేసుకున్నందుకు సంతోష పెట్టాలి వద్దా? ఏం మనోజ్ అన్న, నువ్వు ఎత్తనావో లేదు తెలియదు, నేను మాత్రం ఎప్పుడు ఇచ్చేస్తాను. ఎంత? 10. నువ్వు ఎప్పుడు ఇస్తుండు 10. బెంగళూరు వెళ్ళాను ఒకసారి. బెంగళూరు నువ్వు వచ్చినట్టయితే బాగుండేది. అప్పట్లో ఏం చేస్తాను, నువ్వు పరిచయం అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఒక పొట్టి అమ్మాయి ఉంది, పెరగట్లేదు. మొదటి ప్రాబ్లం. రెండోది అమ్మ ఉంది, తను భార్య, వాళ్ళ అమ్మ ఉంది, ఒక కొడుకు ఒక కూతురు. అయితే మేము వెళ్ళినప్పుడు దేవుని మాటలు చెబుతూ ఉంటే ఆ అబ్బాయి అమ్మ ముఖం నల్లగా పెట్టుకోను. కొన్ని ఉపమానాలు చెప్తుంటానండి, దేవుడు జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాడు కాబట్టి మీకు చెబుతున్నా. నేను అప్పుడు వాక్యం అంతా అయిపోయిన తర్వాత చెప్పిన నాకు కూడా విషయం ఏంటంటే, ఆమెకి నవ్వు రావట్ల ముఖంలో. మనం చెబితే నవ్వు రావాలా, ఏడుపు పోవాలా, నవ్వు రావాలా, అద్భుతం జరగాల. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే ఏమాత్రం నవ్వు రాలా ఆమెకి. ఏంటమ్మా నీ ప్రాబ్లం అంటే, ప్రభువు ఆ అమ్మాయి నన్ను ఎందుకు తీసుకెళ్లారు వాళ్ళ ఇంటికంటే, మా అమ్మాయి ఎదగట్లేదు, మా అమ్మాయి పెరగాలని ఒకటి. రెండవది పరిపూర్ణంగా యేసులో ఉండాలని కోరిక. ఇది ఇందుకు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళినాక నాకు దేవుడు ఏం చెప్పాడంటే, ఈ అబ్బాయి వాళ్ళ అమ్మని, నీకు ఎంతమంది పిల్లలంటే 3 కూతుళ్ళు 1 కొడుకయ్యా, కూతుళ్ళు దగ్గరికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పంటే 4-5 సంవత్సరాలు అయిందంటే, అబద్ధం ఆడకుండా చెప్పు, నీ కొడుకు నీ కూతుళ్ళ దగ్గరికి నిన్ను బానియట్లేదుగా అన్న. బ్రదర్, ఇప్పుడు నాతో ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు మీ అమ్మని బానీలేదు కదా అని అంటే, వాళ్ళ ముందర ఈ అబ్బాయి శాతం నువ్వు కరెక్ట్గా చెప్పు, అబద్ధం ఆడొద్దు, దేవుడే సాక్షి, జాగ్రత్త, కేర్ఫుల్ అన్న. ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మ ఒప్పుకుంది. నేను అన్నాను, వాళ్ళ కూతుళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఒక 5,000 ఇచ్చి పంపించాయా, 2-3 నెలలకు ఒకసారి పంపించానని. అసలు ఈ మాట చెప్పిన తర్వాత, పాస్టర్ గారు నేను ఎన్నాళ్ళు పెట్టి మా అమ్మను పంపించలేదు, నేను మాత్రం నువ్వు చెప్పావు కాబట్టి దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడని చెప్పి మా అమ్మకి 5,000 కాదు 10,000 ఇచ్చి పంపిస్తానన్నాడు. ఇక చూసుకో. అప్పుడు దాకా పెదాల మూసుకున్న పెదాలు ఒక్కసారిగా ఏమొచ్చింది బయటికి,
నేలకు కాదు, సురేష్ కాదు, సూరి. హల్లెలూయా. ఒక్క దెబ్బతో ఈ మాట ఎప్పుడైతే చెప్పానో ఆమెకి అసలు నవ్వుతుంది. నా కొడుకు 10 ఏళ్ళు ఇస్తున్నాడు, నా కూతురు దగ్గరికి వెళ్ళి మనవరాలను చూసుకొని వాళ్ళకి తల ఏదో ఖర్చు పెట్టొద్దాం అని 3 నెలలకు ఒకసారి మళ్ళీ ప్రార్థన చేశానండి. కరెక్ట్గా ఒప్పుకున్నారు. విచిత్రమైన సంగతి ఏంటంటే, నన్ను బెంగళూరు తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు ఏంటంటే ఎవడు రోగంలో ఉండాడా, ఎవడు సమస్యలో ఉండాలని ముందుగానే ప్లాన్ చేసుకొని వాళ్ళు ఎలాగ తీసుకెళ్తారు. అట్లాగా పొట్టిగా ఉన్న అమ్మాయి పెరిగింది. సపోర్ట్లు కొట్టండి. రెండో అద్భుతం ఏంటంటే ఆయన ఉద్యోగం ప్రమోషన్ వచ్చింది. మూడో అద్భుతం ఏంటంటే భక్తిలో ఎదుగుతున్నాడు. నాలుగోది ఏంటంటే ఉండటానికి స్థలం కొనుక్కున్నాడు. ఐదోది ఏంటంటే వాళ్ళమ్మ కొడుకు గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆరోది ఏంటంటే ఈ అబ్బాయి కూడా మా అమ్మని ఫ్రీగా ఉండమ్మా అని చెప్పి వదిలేడంట. చూసారా ఎంత కాలం నుంచి ఆ బాధతో ఉందో. ఒక సేవకుడు అడుగు పెట్టగానే ఒక తల్లికి విడుదల వచ్చింది, కొడుక్కి ఆనందం వచ్చింది, పొట్టమ్మాయి పైకి లేచింది. వాళ్ళందరి మధ్య పెట్టిన సైతాన్ ఆత్మను దేవుడు ఏం చేశాడు? దైవజనుడు అడుగు పెట్టగానే యేసయ్య వారితో మాట్లాడాడు. యేసయ్య అద్భుతాలు చేసిన దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, మీ ఇంట్లో మెరాకిల్ చేయకుండా ఎట్లాంటి ఆత్మ పనిచేస్తే దాన్ని ఏం చేయాలా? క్లోజ్ చేయాలా. ఓకే, జాగ్రత్తగానండి. ఇక్కడ మనం చదువుకుంటున్న భాగం ఏంటంటే, చదువమ్మా. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను, వానితో కూడా కత్తులు, అమ్మా కత్తులు, ఉదేలు, ఆయన అప్పగించువాడు. నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో అంతే. పక్కన తిరిగినోడే అప్పగించాడు. ఈరోజు నీ పక్కనున్న వాళ్ళని జాగ్రత్త. మీరు వాక్యం చదివితే నిజంగా వాక్యం కానీ మీరు పర్ఫెక్ట్గా ఇప్పటి వరకు చదివి ఉంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, బైబిల్లో మీ ముఖ్య చదవండి, చెప్పండి తర్వాత మాట. మీ ముఖ్య చెప్పండి, అందించట్లే మీరు. ఏమని ఉంది? మీ ముఖ్య స్నేహితుడినైనా ఏమనుంది? నమ్మమనుందా, నమ్మొద్దనేదా? పొర్రపాటును కూడా నమ్మొద్దనుంది. ఇప్పుడు ముఖ్యంగా ఉన్నోడే కదా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. లక్షల మంది ఉన్నారు ఆ దినాల్లో జనం. కానీ ఆ లక్షల మందిలో ఈయనకు దొరికిన వాళ్ళు 12 మంది. ఈ 12 మందిలో ఆయనతో పక్కన తిరిగినోడే కదా. బాగున్నంతసేపు బాగానే ఉంటారండి. ఒక్కసారి ఏం జరిగింది ఇప్పుడు? అందుకనే ఎందుకు ఆ మాట రాసి పెట్టాడంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య ఎదురైద్దేమో, సమస్య ఎదురవకముందే సాక్షాత్తు ప్రభువు చెప్పింది ఏంటంటే, శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, అరే పిచ్చోళ్ళారా, ఎప్పుడు మీరు మెలకుగా ఉండి మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకు ఉండాలి. అంటే మెలకు అంటే అర్థం ఏంటంటే, నువ్వు మాట్లాడే మాటే మెలకుగా మాట్లాడాలి. మెలకు లేకపోతే ఏమైంది? జ్ఞానం లేకపోతే ఏమైంది? అజ్ఞానం అయింది. మనం సామెతల గ్రంథం చదివితే భక్తిహీనులు ఎవరో జ్ఞానవంతులు ఎవరో తెలిసిపోయింది. ఎంత ఘోరమైన విషయం అంటావు? సాక్షాత్తు యేసు ప్రభు పక్కన తిరిగి చదువమ్మా, చదువు. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో
ఆయనే యేసు. ఇప్పుడు ఎందుకు ఆయన్నే ముద్దు పెట్టుకోవాలి? ఇక్కడ మీరు గమనించాల. అప్పుడు అందరి డ్రెస్ కోడ్ ఒకటే, అందరి ముఖాలు కొంచెం జస్ట్ ఇంచుమించు ఏం పెద్ద తేడా ఉండవు. అందరి ముఖాలు కొంచెం, అందరూ కలర్ ఒకటే, అందరూ డ్రెస్ ఒకటే, కొంచెం తేడా ఉంటుంది అంతే. అర్థమైందా? అర్థమైందా మీకు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ డ్రెస్ కోడు, వాళ్ళు కలర్స్ అంతా ఒకటే ఉన్నారు, పెద్దగా తేడా లేదు. అందుకనే ఆ పక్కన తిరిగినోడికే తెలిసిద్ది. ఇప్పుడు 3 అక్కలు ఉన్నారు ఇక్కడ. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమంటారమ్మా, అసలు ఈ అక్క ఎవరు, ఆ అక్క ఎవరు, ఈ అక్క ఎవరు? అవునా? అదే మా జ్యోతక్క అడిగితే ఈ అక్క పుష్పక్క, ఈ అక్క మేరక్క, ఈ అక్క పక్కన ఉన్న వాళ్ళకి తెలిసింది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం తెలిసిద్ది చెప్పరేంది? అర్థమైందండి? కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు. నా పేరు చెప్పినప్పుడు కూడా కొంతమంది, నేనేం చెబుతాను, నా పేరు జోసఫ్ కదండి బాబు, జోసఫ్లు చాలామంది ఉంటారు దేశంలో, ఆదరణకర్త జోసఫ్ అని పెట్టుకో, పేసీ లేదని చెబుతా. అర్థమైందా? వినాల. నేను ఎక్కడికన్నా పోయి 100 మందిలో 10 మంది అడుగుతారు, చెప్పమంటారు వద్దా? ఏమని అడుగుతారు తెలుసా? నువ్వు రేపల్లిలో పాస్టర్ గారు సుదర్శన్ పాస్టర్ గారు కదండి మీరు అంటాడు. నేను సుదర్శన్ పాస్టర్ గారు అంట. అచ్చం నీలాగానే ఉన్నాడు అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, ఏది కాకినాడలో పాస్టర్ గారు కదండి మీరు అంటాడు. అంటే నాలాంటి వాళ్ళు చెప్పరేంది? మేము కర్ణాటక వెళ్ళినప్పుడు మాకు ఒక రూమ్ ఇచ్చారు. ఒక రూమ్లో 2 మంచాలు, 2 పాస్టర్లకి. దేవుడు ఏంటంటే అందరికేమో బారుకి ఇచ్చేశారు. 300 మంది వచ్చారు. 300 మందికి 3 రోజులు ట్రైనింగ్ అనమాట, బెరక్మన్స్ గారి సహవాసంలో. ఆ రోజు చివరి రోజు మోహన్ సి లాజరస్ గారు కూడా వచ్చారు. అంతకుముందు తమిళ్ వచ్చారు. వాళ్ళు కొన్ని చెప్పి నాకు అర్థమైనవి, కొన్ని అర్థం వల్ల నాకు ఒక ఫైల్ ఇచ్చారు. మామూలు విషయం కాదు. ఓకే, నా పక్కన ఇచ్చిన ఆయన ఎలా ఉన్నాడంటే సేమ్ మంటోపి లాగానే ఉంది వ్యవహారం, పైన సేమ్ డిటూ కలర్ ఇలానే ఉంది. ఫొటోస్ కూడా తీసుకొచ్చారు. ఆ ఫోటోలు పోయినాయి మనోజు. మొత్తానికి ఆయన నన్ను చూస్తే ఒకేసాట గుర్తుపట్టలేరు. ఆయన పేరు కూడా ఇదే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, యోధాని అప్పగించడానికి కారణం ఏంటంటే, తను పక్కన తిరిగినోడికి ఆ డ్రెస్ కోడ్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కరెక్ట్గా గుర్తుపట్టగలడు అనే కాన్సెప్టు అతనికి మాత్రమే తెలుసు. అందుకే వాళ్ళని తీసుకొని వచ్చి నేను ముద్దు పెట్టుకుంటాను. ఏం పెట్టుకుంటాడు? అర్థమైందండి? చూడండమ్మా, చదవమ్మా. బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకును. యేసు అబ్బా సెలికాడా నువ్వు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా, అమ్మా నువ్వు చేయవచ్చినది అంటే యేసుప్రభుకి ఏమైంది తెలిసిపోయిందా లేదా? చెప్పలేదండి. ఒక్క మాట చెబుతానండి, మీకు పెద్ద మెరాకిల్ చెప్తాను. ఈ నడుమధ్య వాస్తవం చెప్తున్నాను. కొన్ని చోట్లకి నేను వెళ్ళినప్పుడు, నిన్న నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నా. ఆ ప్రార్థనలో ఒక పాస్టర్ గారి కోసం ప్రార్థన చేశా. ఏంటి 5 రోజులు ఇచ్చి నాకు ఫోన్ చేయలేదని.
నేను ప్రార్థన చేస్తూ ఫోన్ చేయలేదేంది అనుకుంటే ఆయన కోసం ప్రార్థన చేస్తుంటే నేను సైలెంట్లో పెట్టి పెట్టి జేబులో పెట్టుకుని ఉంటే కరెక్ట్గా నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్న టైంలో ఆయన ఫోన్ వచ్చింది. దీన్ని ఏమంటారు ఇప్పుడు చెప్పాలి మీరు? దేవుని ఆత్మ ఏం చేస్తుంది? ఆయనలో ఉండే ఆత్మ మనలో ఉండే ఆత్మ ఒకటి. నిజంగా ఇది దేవుని ఆత్మ పనిచేసింది. అంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో నిజంగా ప్రార్థన చేస్తే మనస్ఫూర్తిగా పేరు పెట్టి నీ జీవితంలో నీ లైఫ్లో ఏం జరగబోతుందో దేవుడు చూపిస్తాడండి. హల్లెలూయా, చూపిస్తాడు. ఒకవేళ నాకు దేవుడు చూపిస్తే చెప్పటం ఖాయం. స్తోత్రం కలుగును గాక. చూపించింది మాత్రం చెప్పటమే. అది మంచే కావచ్చు, అది చెడే కావచ్చు. చెడ్డ అనుకోండి, వెంటనే ఉపవాస ప్రార్థన పెడతాం, శోధన నుంచి దేవుడు తొలగిస్తాడు. ఓకే, అయితే ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే మీరు మర్చిపోవద్దు. చూపిస్తాడు తప్పనిసరిగా. మీకు ఒకసారి చెప్పాను నేను. ఓకే, ఆ టైం చెప్పడానికి టైం లేదులే, కానీ ఈ మాటలు చెప్పుకొని మేము ముగించుకోబోతున్నాం. ఇప్పుడు అప్పగించేశాడు, డబ్బులు తీసుకున్నాడు, నాణ్యాలు. 27:3 చదువమ్మా. 27:3. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా. అప్పుడు శిష్యులు పారిపోయారా ఉన్నారా? హలో, పక్కనున్న వాళ్ళు ఏమైపోయారు? పారిపోయారు. పారిపోవటమే. నేను చాలామందిని చూస్తున్నాను. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, ఏమి లేనప్పుడు ఎవడు ఉండడు. అది ఒకటి లోక సంబంధం. ఆత్మ సంబంధంగా యేసు ప్రభుల వారు మాత్రం ఒక మాట చెప్పాడండి. ఆ మాట చాలా నాకు ఇష్టమైంది. అది చదివించి ముగిస్తాను. ఆత్మ సంబంధంగా ఏం మాట చెప్పాడంటే, నిజంగా సంఘంలో, ఓకే ఇది చూడండి, చదవమా. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపగా పశ్చాత్తాపడ్డా కానీ అవకాశం లేదు. ఇక అయిపోయింది టైం ఆయనకు కూడా. చదువు. 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించటమే పాపము చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవుని మందిరంలో, సమాజ మందిరంలో పారవేసి పోయి, ఏంటన్నారా, మొన్న రీసెంట్గా పొన్నూరులో పాస్టర్ గారు భార్య చచ్చిపోయిందంట. చచ్చిపోయిన గంట 2-3 గంటలకల్లా పాస్టర్ గారు ఊరేసుకున్నాడంట. ఏంటండి ఇది? ఎంత పని చేసిందో చూడండి. తిరుగుతున్నాడు. ఇద్దరిని ఒకే చోట తీసుకెళ్ళారు రీసెంట్. సైతాన్ తిరుగుతుంది. మన గోగులపాడులో ఒక వ్యక్తి చచ్చిపోయాడు, చెప్పాను మీకు. నిన్న ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ ఇంటి ముందుకి మరలా గాల్లో నోరు తెరుచుకొని ఇంతంత పళ్ళు ఉన్నాయి. దాన్ని ముసళ్ళని చూశారు ఎప్పుడన్నా మీరు? ముసళ్ళు. ఆ ముసలి గాల్లో లేచి ఆ ఇంటి ముందు నిలబడి ఆ ఇంటి అంగ చూస్తూ ఉంది. నిన్న మధ్యాహ్నం దర్శనంలో నాకు భయం వేసిపోయింది. పాప ఇప్పటికే పోగొట్టుకొని ఉన్నది తన భర్తని,
మళ్ళా ఏదో చేయబోతున్నాడని సైతానుగాడు మళ్ళీ ఒకడిని తీసుకెళ్ళాడు, మళ్ళీ వేయటానికి ప్లాన్లో ఉంది. అందుకోసం ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ఆ శోధన నుంచి దేవుడు అతను తప్పించునుగాక. వింటున్నారా? ఊరేసుకుని చచ్చిపోయాడు. ఓకేనా? ఓకే. మీ అందరికీ తెలిసిన వ్యక్తి, ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు వినాలి. మనం చూసినట్లయితే లోకాసు సువార్త 22, లోకాసు సువార్త 22లో దేవునికి స్తోత్రం చూద్దాం. 54వ వచనంలో ఇక్కడ మనం చూస్తే పేతురు పట్టుకున్న తర్వాత యేసుప్రభుని లాక్కెళ్ళిపోతారు. వాళ్ళు అట్లా లాక్కెళ్తా ఉంటే ముందుగా చెప్పాడు యేసుప్రభుతో, పేతురుతోటి, రాయ్ నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు, కోడి గుయ్యక ముందే మారు నువ్వు చెప్పేశాడు. అస్సలు కుదరదు అన్నాడు. సరేటైతే అన్నాడు. పారిపోయారు కదా. అలా వెళ్తూ ఉంటే ఆయన తీసుకెళ్తా ఉంటే ఈయన ఎక్కడెక్కడో సైడ్ వెళ్తూ ఉండి ఒకసాట మార్నింగ్ టైంలో చలి కాసుకుంటా ఉంటే చలిమంట కాడ ఉన్నాడు. చూడండి లోకాసు వార్త 22:54. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనక, అంటే వెంబడిస్తానున్నాడు. హలో, పేతురు మాత్రం వెంబడిస్తానున్నాడు. కానీ ఆ క్యాండిడేట్ ఏం చేశాడు? ఊరేసుకొని చచ్చిపోయాడు. ఈయన ఏం చేస్తున్నాడు? వెంబడిస్తున్నాడు. వెంబడిస్తూ చదవమా. అంతట కొందరు పేతురును వారి మధ్య కూర్చుండిన మంటకాడ అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండటం చూసి ఈ వ్యక్తి కూడా అతనితో ఉండేనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి అయిపోయింది, వన్ టైం అయిపోయింది, చెప్పేశాడు. నన్నెవడన్నా పట్టుకుంటే మీరేం చేస్తారు? ఇంతకీ చెప్పరేంది? చెబుతారా? పారిపోతారా? చెప్పరేంది? ఏమోనమ్మా. హల్లెలూయా. ఇప్పుడు తెలిసిపోయింది. సూరి రేపు పాస్టర్ గారిని కీడితే వెళ్తే బొల్లాపల్లి దగ్గర బాంబు పెడుతున్నాం, పాస్టర్ గారి దగ్గర ఎనికిడితే వెళ్తావా మానుకుంటావా అని సూరితో చెబితే సూరి ఏమంటాడు తెలుసా? రియల్ మాట చెప్పు సూరి, అబద్ధం ఆడకుండా చెప్పు, మనసులో ఉన్న మాట. ఇప్పుడున్న మాట చెప్పు. నీకు లే చెప్పు ఇప్పుడున్న మాట. దేవుడు నీకు ఆయుష్ పొడిగించి ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను, నీ భార్య, నీ పిల్లలను నిశ్చయంగా దేవుడు దీవించునుగాక. నా మనసులో ఆత్మలో ఉన్న మాటే చెప్పాడు. లేచి చెప్పమంటే నా మనసులో అదే అనుకున్నాను, ఆత్మ ప్రేరేపిస్తున్నాడు అదే చెబుతాడని. విన్నారా? అసలు ఇంత పబ్లిక్గానే సూర్యన్న వెళ్ళిపోతానంటున్నాడు, రానని చెబుతున్నాడండి. అన్నా మనోజ్ అన్న, నీ సంగతి ఏందన్నా? అన్నా ఉంటావన్నా? ఓకే, దేవుడు నిన్ను కూడా దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నాతో ఉండకపోతే ఆడుంటావు, నువ్వు కారుదు లేదు నువ్వే, అందుకే అంటా ఇక లాభం లేదు ఎటు.
తప్పించుకోవడానికి కుదరదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటన్నారండి? ఏం చెప్పాడు మా సూర్యన్? ఏం చెప్పాడు ఏనండి? పనికి ముందయ్యా నాకు నేను సూర్యన్న, ఎప్పుడు నీ ఆత్మ పనిచేసిద్దంటే బలమైన అభిషేకంతో నింపబడి ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మతో నింపబడి ఒక పక్కన ఇటు చూడు స్తెఫన్ని చంపుతూ ఉంటే పక్కన నిలబడిన సౌలు స్తెఫన్ని చంపటాన్ని సమ్మతించాడు, ఏకీభవించాడు. అర్థం ఏంటంటే దాన్ని ఏకీభవించాడు. అందుకనే ఏకీభవించిన వ్యక్తినే దేవుడు గుర్రం మీద వెళ్తా ఉన్నాడు, ఇక ఉన్న శిష్యులను కూడా పట్టుకోవాలని. అప్పుడు ఏం చేశాడు దేవుడు? దర్శించాడు, సౌలుని పౌలుగా మార్చేశాడు. నువ్వు స్తెఫన్ని సమ్మతించావు గనక స్తెఫను ఏ విధంగా హతసాక్షి అయ్యాడో నువ్వు అంతకన్నా ఇంకా ఎక్కువగా శ్రమలు అనుభవించి రాజ్యం కొరకు ప్రజలను వ్యాప్తి చేసి అప్పుడే నువ్వు చచ్చేది, అప్పుడు దాకా చావని. ఆ వ్యక్తి సమ్మతించాడు కనుక ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఓకే, దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే పారిపోకూడదు. ఆది అపోస్తుల సంఘంలో పేతురుని చెరసాలు వేస్తే ఏం చేశారు? చెరసాల నుంచి బయటకు వచ్చేకాక సంఘం ఏం చేశారు? అది రోషం కలిగిన సంఘం, అది ప్రార్థనా సంఘం, భక్తి కలిగిన సంఘం, మంట కలిగిన సంఘం, ఆత్మ తీవ్రత కలిగిన సంఘం. పారిపోయే సంఘం కాదు, నిలబడే సంఘం, మెలకు కలిగిన సంఘం, స్వామర సంఘం కాదు. అలాగా దేవుని ఆత్మ మిమ్మల్ని కమ్ముకొని నడిపించునుగాక. ఆమేన్. ఏం చదువుకుంటున్నాం ఇప్పుడు? రెండోసారి అయిపోయింది. చదువు మళ్ళీ. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత అది వింటున్నారా? అర్థమైందా మీకు? సైతాన్ గడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? జల్లిస్తున్నాడా లేదా? జల్లిస్తున్నాడు. యోధాలేడు వెళ్ళిపోయాడు, ఈ వ్యక్తిని కూడా. కానీ తను ఎనికీడితో వెళ్తూ అయితే తన సోదరులతో కూడా నిలిచారంట. 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీరుతారా పిచ్చోళ్ళ? మీరు నా పక్షాన్ని మీరు నిలబడితే, సావు కూడా తెగిస్తే, మరణాన్ని కూడా లెక్క చేయరు. దయచేసి గమనించండి. మూడోసారి వచ్చింది తర్వాత చదవమ్మా. అతను ఇంకను మాట్లాడుచుండగా అంతే. ఏనండి అమ్మా, పారిపోతారు. అప్పుడు కాదు జరిగిందండి, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న కూడా అదే సిచ్యువేషను. తప్పించుకొని తిరుగుతున్నారండి. సమస్య వచ్చినప్పుడు సమస్య ఎదుగు నిలబడాలా. నిలబడ్డప్పుడే సమస్య వచ్చిందంటే ఆ సమస్యకి నిలబడాలా, తప్పించుకొని తిరగకూడదు. తప్పించుకొని తిరుగుతున్నామంటే దానికి ఏదో ఒక పరిష్కారం చేయాలా. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి ఆ శోధనలో నిలబడాలా. అందుకని బైబిల్ ఏమన్నా శోధనను సహించువాడు అంతే. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరికి శోధన రాలేదో చెప్పండి?
శోధన లేకుండా ఎవడు పరలోక రాజ్యం పాడు. ఒకే మాట చెబుతున్నా. అయితే శోధన ఎంతవరకు ఉంటుంది? మీకు ఎంతవరకు ఉంటుంది? కొరింథీ సంఘానికి పౌలుగా స్పష్టంగా రాసి పడేశాడు, మీరు శోధన సహింపగలిగినంత మట్టికే. శోధన చూస్తారా? మీకు వాక్యం నేను ఎక్కువగా, అందుకే మీకు కాస్త వాక్యం ఎత్తి చూపించడానికి నేను ఇష్టపడతాను. చదువునమ్మా. ఒకటో కొరింథీ రాసిన పత్రిక 13వ వచనం చదువు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి అది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు స్పెషల్ మెరాకిల్ వినండి, చదువు. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును. ఇప్పుడు సప్పెట్లకు కొట్టండి, కొట్ట గట్టిగా. శోధన వచ్చిందంటే ఆ శోధనలో నువ్వు నిలిచి ఉండాలా. శోధన వచ్చినప్పుడు నిలిచి ఉండాలా. శోధన పోయిన తర్వాత నువ్వు వచ్చేది ఏంది? యేసు ప్రభు నీకు ఎప్పుడు పరిచయం చేయాలా? బాధలో ఉన్నప్పుడు పరిచయం చేయాలా. ఇలా మనోజ్కి కావాలంటే 2 లక్షలు ఇచ్చేవాళ్ళు, 5 నిమిషాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇదివరకు ఎవడు ఇచ్చేవాళ్ళు లేడు. ఇచ్చేటప్పుడు నువ్వు ఇచ్చేది ఏందా? గొప్పతనం కాదు. ఏమి లేనప్పుడు ఇచ్చినాడు, అది గొప్పతనం. ఇవాళ అన్నీ ఉన్నప్పుడు మనకి 2 లక్షలు 3 లక్షలు అంటే ఎవడు పడితే వాడు ఇస్తాడు. ఏమి లేనప్పుడు అతన్ని ఆదుకున్నోడే, అది ఎప్పుడు మర్చిపోకూడదు మనం. అది ఫస్ట్ నిన్ను ఎవరు ఆదరించారో ఆ వ్యక్తిని నువ్వు భూమి మీద బతికొండగా మర్చిపోకూడదు. ఇక ఫస్ట్ నిన్ను ఎవరు ధైర్యపరిచారు, ఫస్ట్ నీకు ఎవరు పరిచయం అయ్యారు, ఆ వ్యక్తి నిన్ను ఆదరించి, నిన్ను బలపరిచి, నిన్ను ధైర్యపరిచి, నువ్వు శోధనలోంచి విడిపించబడి దేవునికి పరిచయం చేసి దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకొని ఆ తర్వాత నీ పక్కనుండే వ్యక్తికి శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో నువ్వు నిలిచి ఉండాలా. శోధనప్పుడు ఏమైపోతున్నారు కొంతమంది? పొర్రపాటును కూడా బాగూడదండి. ఆ టైంలో ప్రేయర్ చేయాలి. మాకేం పని లేకనా రాత్రి 9ంటికి కూడా ఫోన్ చేస్తుంటాం మనోజ్కి. అడగండి. మొన్న వెంకట్రావు కోసం భార్య పిల్లలు ఇక్కడికి వస్తారు. ఆ వెంకట్రావు కోసం ఎన్నింటికి వెళ్ళాం తెలుసా? రాత్రి 11 గంటలకు వెళ్ళాం. వస్తానని చెప్పాడు, రావట్లేదు. ఏం చేయమంటా చెప్పండి, నేనేం చేయమంటారండి? అడగండి. అందుకే ఇలా పెట్టాలి సాక్షులు, అందుకే వాళ్ళనే పెట్టేస్తున్నా. ఎవరైనా రాని వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం, ఏం పర్లేదు. మాకు కుదరదు కాబట్టి రాత్రి 11ంటికి పట్టుకుంటాం. ఆ టైంలో దొరికేది మాకు కొంతమంది. పగలల్లో పనిచేసి వచ్చి ఉంటారు కదా, ఆ టైంలో 10ంటప్పుడు వెళ్దాం అనుకున్నాం. 9ంటికి వస్తున్నా అంటే రాలేదన్నాడు. తర్వాత 10ంటికి నువ్వు వస్తేనే ఈరోజు నీతో మాట్లాడాలా. మాకుండా బాధ్యత పెట్టి ఆ రోజు దేవుడు ఇచ్చిన టైం ఉంది కాబట్టి వెళ్ళాం. ఎందుకంటే దేవుడన్నా దేవుని సేవకులన్నా ఈ సంఘం అన్న మంచి ప్రేమ ఆ వ్యక్తికి. అందుకనే ఫోన్లో 2 సార్లు చెప్పాను. తర్వాత వెళ్ళాము, మళ్ళీ వెళ్ళాము. మొన్న 4 వెళ్ళి చెప్పాం కాసేపు కూర్చొని. వాళ్ళు బాగుండాలనే కదండి. ఓకే, రైట్, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ముగించేసుకుంటున్నాం. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంతకీ ఆయన్ని ఎందుకు సిలువేశారంటే లూకాసు వార్త 22వ అధ్యాయం 70వ వచనం చదవమ్మా. లూకాసు వార్త ఆయన్ని సిలువేయడానికి కారణం, అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడగగా ఆయన ఇంకంతే, నేను దేవుని కుమారుడు అని చెప్పాడు. అసలు దేవుడు కుమారుడు అంటే వాళ్ళు, నువ్వెట్ట కుమారుడు, దేవుడు కుమారుడుతో. అందుకు వాళ్ళు కక్ష. రెండో మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదువు. ఆయన సిలువేయటానికి గల కారణం చదువు.
అంతే, నేను యూదులకి రాజుని క్లియర్ చేసి పడేశాడు. దేవుని కుమారుని అని చెప్పాడు, నేను రాజులకి రాజు అని కూడా చెప్పేశాడు. ఈయన చంపటానికి హేరోదు పిలాతు వీళ్ళిద్దరూ ఇటు చూడండి, వీళ్ళిద్దరికి అసలు ఎప్పుడు ఎలా ఉండదంటే తాసుపాముకి ముంగీసుకు వైరం. అట్టంటోళ్ళు యేసు ప్రభువుని చంపడానికి లూకాసు వార్త 22:54 సారీ అండి, లూకాసు వార్త 23:12 చదువు. అంతకు మునుపు హేరోదు పిలాతును ఒకరినొకడు, హలో అండర్లైన్ చేసుకోండి, అంతకు ముందంట వీళ్ళిద్దరు శత్రువులయ్యుండి ఆ దినమునే ఒకరికొకడు ఏంటండి యేసు ప్రభువుని చంపటానికి రాజులు ఏమయ్యారు బాబోయ్. కొంతమంది జరిగేది అదే కదా, శత్రువులు ఏమైపోతున్నారు జనాన్ని చంపడానికి. ఒక్కసారి చెప్పరేంది, భూమి మీద ప్రస్తుతం జరుగుతుందండి. ఒక గుంపుకు జాలక రెండో గుంపును కలుపుకున్నారు ఎగబడటానికి. ఒక గుంపు జాలక బలం రెండో గుంపును కలుపుకున్నారన్నమాట. ఏది ఏమైనా యేసయ్యదే విజయం, స్తోత్రం కలుగునుగాక. శత్రువులు మిత్రులైన మరణపు ముళ్ళుని ఏం చేశాడు యేసయ్య ఇచ్చాడు. కాబట్టి ఈ మాట చదివి నేను ముగిచ్చేస్తున్నాను. మీరు సంఘంలో ఉండాల్సిన మంచి శ్రేష్టమైన లక్షణం ఏది, ఇలా బతకండి. మీరు 22వ అధ్యాయము 28 నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 28 నుంచి చదువుకొని ముగిచ్చేసుకుందాం. నా సోదరులలో అది ఇప్పుడు ఇక్కడ ఉంటున్న ఒకవేళ పుష్పక్కకే కావచ్చు, రెప్కక్కకే కావచ్చు, మేరక్కకి శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో మీరేం చేయాలా? మీరు సంఘ సభ్యులు గారా, పెద్దలు గారా, విశ్వాసులు గారా, దేవుని బిడ్డలు గారా, మిమ్మల్ని నడిపిస్తున్న సేవకులు కాదా? ఆ శోధన టైంలో మీరేం చేయాలా? ఇక్కడ ఆయన ఏం చెబుతున్నాడు? నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. ఇది రియల్ భక్తి కలిగిన యేసయ్య శిష్యులు అంటే వీళ్ళు. భక్తి కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, రోషం కలిగిన వాడు శోధనలో నిలబడతాడు. ఓకేనా? ముగిచ్చేస్తున్నానండి. మీరు అందుకని ఈరోజు నేర్చుకున్న పాఠం ఏంటంటే, పేతురులాగా పారిపోకుండా, యోధాలాగా అప్పగించకుండా, చెప్పరేంటి, మీకు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే పేతురులాగా పారిపారు, యోధాలాగా అప్పగించరు. కాబట్టి దేవుడు ఆత్మచేత మిమ్మల్ని నడిపించునుగాక. మీరే గనక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకును రాజ్యము. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. మీరు భూమి మీద బతికుండంగా శోధనలో ఏం చెప్పింది? సంఘానికి సాదృశ్యంగా రూతు, నయోమి, ఓర్పన ఇళ్ళల్లో ఒక కాళ్ళు వెళ్ళిపోయింది. ఓర్ప వెళ్ళిపోయిందా? నయోమితో ఏమంటుంది రూతు? నీ దేవుడే నీ జనమే. సంఘానికి పోల్చుకోవాలని, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే, నీవు నివసించిన చోటనే
నేను నివసిస్తా. నువ్వు చచ్చిన కాడే ఇట్ట ఉండాలా. శోధన రాగలనే పారిపోకూడదు. సుజాతమ్మ గారు పాపం 2 సార్లు కొడుకు ఫెయిల్ అయ్యేసరికి ఎట్టకట్ట వెళ్ళిపోవాలనుకుంది. ఎక్కడికి? ఎక్కడికండి? బాగా శోధించాడు పాపం ఆమెను. భలే బాధపడింది. ఏంటండి ఇక్కడికి వచ్చి కూర్చొని గంటలు గంటలు వేసేది. నాకు బాధ వేసేది ఆడ కూర్చొని. అయ్యా నా కొడుకు సంగతి ఏంది, ఒకసారి ఫెయిల్ అయ్యాడు, రెండోసారి మూడోసారి అని ఏందని ఎప్పుడు ఏదో ఒకటి పాపం. అయినా కానీ ఉపవాసం ఉండి శరీరాన్ని నలగొట్టుకొని నోరుతో ప్రభువు చెప్పుకొని మొత్తానికి యేసు కృప వల్ల కూతురికి ఎవరు దొరికాడు చెప్పలేంది? మీ నోటి తండ్రా చెప్పరేంటి? కూతురికి ఎవరు దొరికాడు? మంచి అల్లుడు దొరికాడు. కొడుక్కి మంచి కోళ్ళ భార్య దొరికిందా? ఆమెకి కోడలు దొరికింది. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ఈ ఏడుపులన్నీ యాడికి చేరిని చెప్పలేంది? ఆమె ఏడుపులు, ఆమె ఉపవాస ప్రార్థనలు, సేవకుల ప్రార్థన అందరిని ఆలకించి ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మరలా ఏదో కొదువు అయితే ఆ కొదువును కూడా ఏం చేశాడు దేవుడు? విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు, ఇంకేంటి నిరీక్షణ కలిగి ఉందా లేదా? నిరీక్షణ అంటే అదృశ్యమైన దాన్ని దృశ్యంగా రాబో రోజుల్లో నా దేవుడు అన్యాయస్తుడు కాదు, కుటుంబంలో కార్యం చేస్తారని విశ్వసించారు. అంతే, నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుడు అద్భుతంగా కార్యం చేశాడు. సభలు కొట్టో కార్యం చేసింది దేవునికి. ఆ శోధనలో నిలిచింది కనుక, శోధనను సహించింది కనుక ఈరోజు సంతోషిస్తున్నారు. అర్థమైందా? ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుదును, ఆ వాగ్దానం మీ చింత యావత్తు ఆయన మీదేయండి. కాబట్టి మీరు ఆ పేతురులాగా, యూదాలాగా అప్పగించకుండా పేతురులాగా పారిపోకూడదు. సైడ్ వద్దు. అయితే పేతురు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు బలంగా వాడుకోలేదు. పేతురికి ఏమి ఇచ్చాడు అసలు చెప్పలేంది? ఇచ్చాడు లేదా? పవర్ఫుల్ అండి. అభిషేకం పొందుకున్నాక పేతురు యేసయ్య గురించి చెప్తా ఉంటే, మీరు చంపినా విన్న వాటిని, కన్న వాటిని, చూచిన వాటిని మేము చెప్పకుండా ఒక పక్కన కత్తి బెల్లం పెట్టి పొడుస్తూ ఉన్నా, విన్న వాటిని, కన్న వాటిని, చూచిన వాటిని నడిచిన మేము ఆయనతో ఈ పొడుస్తున్నా ఇట్ట పొడిచి పెట్టి ఇట్ట బిగబట్టుకొని ఇట్ట ప్రాణాలు ఆయన ఇడిచారు. కానీ నా యేసయ్య గురించి చెప్పకుండా బతకలేము భూమి మీద. ఎంతసేపు పొడిచాడు అనుకో, బళ్ళెం వెళ్ళిపోయింది, చచ్చిపోతాం. రేపు 12 గోత్రాలకు ఏం చేస్తారంటే వీళ్ళు చెప్పలేంది? అబ్బా ఏమి యుగాలు ఉంటారు. సూర్యనా నువ్వు ఆత్మతో నింపబడాల్సిందే. ఓకే, కొద్ది మాటలు ప్రభు దీవించును గాక.